హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈ వారం గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మార్చి 15 నుండి మార్చి 21 వరకు గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎలా నడుస్తుంది అనేది చూద్దాము. ఇక ముందుగా ఈ వారం గ్రహగతులు: మిథునంలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభంలో కుజుడు బుధుడు రాహువు, మీనరాశిలో రవి శుక్రులు శని, మకరం కుంభం మీనం మేషంలో చంద్ర సంచారం నడుస్తుంది. ఇక ముందుగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఏకాదశంలో కుజుడు ఉండడం చేత, అలాగే రాహువు బుధుడు ఉండడం వలన వారి అండ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక అంశాలు లాభిస్తున్నాయి. ఆగిన పనులపై దృష్టి సారిస్తే అవి సఫలీకృతమవుతాయి. ఈ వారాంతంలో శ్రమ అధికంగా ఉంటుంది. అలసట కూడా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఆ శ్రమ ఉపయోగపడేదిగా ఉంటుంది. కొంచెం నిద్రలేమి సమస్య అనేది ఉంటుంది. ఇక ఈ వారం మీరు ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. శుభవార్తలను అందుకుంటారు. ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు ఆది, సోమ, మంగళ, బుధ, శనివారం. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా పారాయణ. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం అంతా సహకరిస్తున్నాయి. రవి, బుధుడు, గురుడు, శుక్రుడు, శని సహకారం చాలా ఎక్కువగా ఉంది. నూతన ఉత్సాహం ఉంటుంది. పట్టుదల అధికంగా ఉంటుంది. ఏదైనా ప్రయత్నిస్తే ఖచ్చితంగా సాధిస్తారు. ఉద్యోగాలపై దృష్టి సారిస్తారు. మీ కెరియర్ మీద ఫోకస్ పెడతారు. శుభవార్తలను అందుకుంటారు. మీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేస్తారు. భార్యాభర్తల అన్యోన్యత ఉంటుంది. బంధువుల వల్ల బాగుంటుంది. ఈ వారం అంతా చాలా ముఖ్యమైనది. ఏ పనులున్నా కూడా ఈ వారమే చేసుకోండి. ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం విష్ణుమూర్తిని పూజించడం. తదుపరి మిథున రాశి వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి మీరు ఇష్టంతో చేసిన ఖర్చులుగా, బాధ్యతాయుతమైన ఖర్చులుగా ఉంటాయి. ఎదుటి వారికి మీరు సహాయం చేస్తారు. వారి నుంచి కూడా సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఇంటర్వ్యూస్ సక్సెస్ అవుతారు. కోపం కొంచెం అధికంగా ఉంటుంది, తగ్గించుకోండి. తీర్థయాత్రలు సందర్శిస్తారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. సంతానం వల్ల కాస్త చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఉపయోగకరమైన చర్చలు చేస్తారు. ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ఆంజనేయ స్వామిని పూజించడం. తదుపరి కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు కాస్త మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. అద్దిల్లు మారడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు ఆదివారం, శనివారం. పాటించాల్సిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి సింహరాశి వారికి అనుకూలంగా ఉంది అండి. గురువారం, శుక్రవారం ఇంకా ఎక్కువగా గురుడు, శుక్రుడు మీకు ఎక్కువ అనుకూలంగా ఉన్నాడు. అష్టమ శని ఉన్నా కూడా పెద్ద ఇబ్బందులు ఏవీ లేవండి. లగ్జరీ లైఫ్ను అనుభవిస్తారు. ధనాన్ని ఖర్చు పెడతారు. అలాగే ఫీల్డ్ మారకుండా ఉన్న దానిపైన మీరు దృష్టి సారించాలండి. తగాదాలు ఉన్నా కూడా ఉపయోగపడేవిగా ఉంటాయి. లేనివి ఊహించుకుంటూ ఉంటారు. రుచులు ఆస్వాదిస్తారు. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రం. తదుపరి కన్యారాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది అండి. కుజుడు, బుధుడు, రవి బలం అనేవి ఉన్నాయి. సమస్య వచ్చినా కూడా మొండి ధైర్యంతో తట్టుకుంటారు. కెరీర్ పైన అధిక దృష్టిని సారిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఈ వారం మీకు సానుకూలంగా మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం రోజులు కలిసి వస్తాయి. పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం. తదుపరి తులారాశి వారికి రవి, గురు, శని, కేతులు అనుకూలంగా ఉన్నారు. కాస్త జాగ్రత్త వహించండి. అనవసరమైన నిందలు, చికాకులు ఉంటాయి. చికాగ్గా తగాదాలతో సాగుతుందండి వారమంతా. కుటుంబంపై, బంధువులపై ఎక్స్పెక్టేషన్స్ తగ్గించాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం నసగా ఉంటుంది. మొత్తం మీద ఈ వారం మీరు రిస్క్ అనే పదానికి దూరంగా ఉంటే చాలా మంచిది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్ర పారాయణ. తదుపరి వృశ్చిక రాశి వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. రహస్య శత్రువులు ఉంటారు. ఏ పనిని ఎవరితో చర్చించవద్దు. అయిపోయేంత వరకు కూడా. ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. రుణాలు లాభిస్తాయి. బట్ అమౌంట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా రాదు అంటే. ఇక టీమ్ లీడర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు అసౌకర్యంగా ఉంటాయి. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు ఆదివారం, శనివారం. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ, శివుని యొక్క పూజన చేయడం. తదుపరి ధనస్సు రాశి వారికి చికాకుగా ఉంటుందన్నమాట. తృతీయంలో కుజుడు
ఉండడం చేత మీకు కాస్త రూమర్స్ అనేవి క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. మధ్యవర్తిత్వము, తాకట్టు లాంటి విషయాలకు దూరంగా ఉండండి. స్నేహితులతో, బంధువర్గంతో కాలక్షేపం చేస్తారు. అన్నీ సజావుగా ఉంటాయి. కానీ ఇంట్లో వాళ్ళు కాస్త తక్కువ అర్థం చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అధిక ఒత్తిడిని ఉంటుంది. కానీ తట్టుకుంటారు. విద్యార్థులు అధికంగా శ్రమిస్తే కానీ ఫలితాలు ఉండవి. భార్యాభర్తల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఈ వారం మీకు కలిసొచ్చే రోజుల్లో మంగళవారం, బుధవారం పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ సూత్ర పారాయణ. తదుపరి మకర రాశి వారికి ఈ వారం అంతా యావరేజ్గా ఉంది. పెద్దగా లాభాలు, పెద్దగా నష్టాలు ఏమీ లేవు. వృధా ఖర్చులు కూడా లేవు. భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు వింటూ ముందుకు సాగాలి. సాధారణంగా ఉంది. సెల్ఫ్ డెవలప్మెంట్ మీద దృష్టి సారిస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వాహన యోగం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు ఉన్నాయి. వారం మీకు కలిసొచ్చే రోజుల్లో ఆదివారం, గురువారం, శుక్రవారం పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్ర పారాయణ. తదుపరి కుంభరాశి వారికి చికాగ్గా ఉంటుంది. పెద్ద నష్టాలు ఏమీ లేవు. నిద్రలేమి సమస్యలు ఉంటాయి. ఆలోచనలు అధికంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతాయి. పెద్దలకు పిల్లలకు మధ్య విరోధం ఏర్పడుతుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిరుద్యోగులు ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలసట అధికంగా ఉంటుంది. విద్యార్థులకు శ్రద్ధ తగ్గుతుంది. పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ వారం మీకు కలిసొచ్చే రోజుల్లో మంగళ, బుధ, శనివారం పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా. తదుపరి మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. శుక్రుడు లాభిస్తున్నాడు. విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తారు. సంయమనం పాటిస్తే గౌరవం కూడా లాభిస్తుంది. ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేస్తారు. భార్యాభర్తల సఖ్యత, కుటుంబంలో ఐకమత్యం, స్నేహాలు, పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. విద్యార్థులకు కాస్త శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా అరుగుదల అనేది లోపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులో ఆదివారం, గురువారం, శుక్రవారం పాటించాల్సిన పరిహారం దత్తాత్రేయ వజ్రగవచ స్తోత్ర పారాయణం. ఇది ఈ వార ఫలాలు అండి. ఇందులో మీ రాశి ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.